ఎలా ఉంది బ్రో? ఓకే మంచి బాగుంది ఏం నచ్చింది బాగా సినిమాలో? రామ్ చరణ్ నచ్చింది. ఏం సినిమా? బెద్ది పెద్దియా? ఆ డేర్ ఇట్లా గుంజించుడు సినిమా అయితే హైలైట్ ఉంది. సినిమాకి అయితే పేరు పెట్టకూడదు. చేస్తుంది 3,000 4,000 కోట్లు చేస్తుంది సినిమా. సినిమా అయితే చాలా బాగుందన్న. చూసిన నేను రాత్రి చూసిన, ఇప్పుడు చూసిన. సినిమా అయితే కిరాక్. జబర్దస్త్ ఉందన్న. ఇప్పుడే సినిమా చూసి వచ్చిన. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే కిరాక్ ఉంది. 1000 కోట్లు పక్కా చేస్తుంది, రాసి పెట్టుకుంది. ఓకేనా? బ్రో ఎలా అనిపించింది? బాగుంది బ్రో? సినిమా, బాగుంది బాగుంది, వెరీ నైస్. బాగుంది బాగుంది సూపర్ 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 బ్రో, సూపర్ సూపర్ ఉందా? సూపర్ సూపర్ సూపర్. సినిమా ఎలా ఉంది? ఎలా ఉందండి సినిమా? సినిమా ఎలా ఉంది? సూపర్ సూపర్ ఎలా ఉందండి? బాగుందని చాలా బాగుంది. బాగుంది, సూపర్ ఉంది. చిరంజీవి విజేత సూపర్ 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 ఎలా ఉంది సినిమా? సూపర్ 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 బాగుంది బాగుంది. ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది సినిమా? సూపర్ హిట్. బాగుందన్న. వెరీ గుడ్ ఫిలిం. సూపర్ సూపర్ ప్యూర్ ప్యాట్రియాటిక్ మూవీ. బాగానే ఒకసారి చూడొచ్చు. జై చరణ్, జై చరణ్. బ్లాక్ బస్టర్ సూపర్. బాగుంది. నైస్ నైస్. చాలా బాగుంది. బాగుందన్న. సూపర్ సూపర్. జై చరణ్. ఈసారి ఎయిర్పోర్ట్ వస్తుంది ఊరికి. మెట్రో మెట్రో కట్టిస్తాము ఊరికి. బాగుందన్న. మంచిగా ఉంది బ్రో. బ్రో ఎలా ఉంది సినిమా? బాగుంది. బ్రో ఎలా ఉంది సినిమా? బాగుంది బ్రో. ఎలా ఉందన్నా సినిమా? బాగుంది, చాలా బాగుంది. ఎలా ఉందన్నా? బాగుంది, చాలా బాగుంది. ఎక్సలెంట్. ఈ సినిమా గురించి ఫస్ట్ మన పునాది నుంచి భారతదేశం వరకు. పునాది అంటే ఫస్ట్ మాతృత్వం, తెలుగు భాష. అంటే మన తెలుగు భాష అంటే వేటూరు గురువు సుందరమూర్తి గారు. నేను అంటే ఎద చీకటి. భారతదేశం అంటే గురువులు గరికపాటి చాగంటి అంటే భారతదేశం. అదే 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 మనకి భారతదేశం. ఎందుకంటే మనం ఫస్ట్ చేతులు కట్టుకుని ఎలా ఉన్నా నమ్రతగా అది ఉన్నా కూడా గెలుపు వచ్చిన తర్వాత మనిషి సంస్కారం అని తెలుస్తుంది. అదే ఈ సినిమా. ఒక రామ్ చరణ్ అనే దీంట్లో ఏంటంటే కొన్నిదేళ్ళ ఫ్యామిలీగా కనపడ్డు. ఒక ఫైటర్, ఒక స్పోర్టింగ్ స్పిరిట్. అందులో ఇంకోటి ఏంటంటే, నేను అంత బుచ్చిబాబు గారికి అంత ఫ్యాన్ ఏం కాదు. నేను నెగిటివ్గా మాట్లాడట్లేదు. నా జనరేషన్ అంటే మణిరత్నం గారు, దానికన్నా ముందర కళా తపస్వి విశ్వనాథులు గారు వాళ్ళు. కాకపోతే దీంట్లో లాస్ట్ క్లైమాక్స్ పాయింట్ ఆ థర్డ్ పవర్ లగాన్ చూసి ఉండొచ్చు. తర్వాత అమీర్ ఖాన్ గారి సినిమా కూడా స్పోర్ట్స్ ఉంది కదా, రెస్లింగ్, అది కూడా ఇన్స్పిరేషన్ ఉండొచ్చు. అది నేను చెప్పలేను. కాకపోతే లాస్ట్ లో క్లైమాక్స్ పాయింట్ ఎప్పుడు ఏంటంటే, ఈ సినిమా హుక్ లేని ఏంటంటే, ఎప్పుడు ఓటం అనేది మన చావు కాదు, మనం అనేదే మన గెలుపు. అదే ఈ సినిమా తత్వం. అదిరిపోయింది. ఇప్పటికైనా ఏంటంటే, ఈ సినిమాలో లాస్ట్లో ఒకడు చెప్పుతో కొట్టుకుంటాడు. ఎప్పుడైనా సక్సెస్ వచ్చాక మన గురువులు చెప్పినట్టు ఇంటి పేరు కులం అనేది గడప లోపనే, గడప దాటాక సమాజం, భారతదేశం, సంస్కారం. అదే అలా గెలిపొచ్చాక ఎవడన్నా ఇంటి పేర్లు కులం మతం అని ఎక్కువ విర్రవీగాడంటే వాడు చెప్పుతో వాడు చెప్పించి కొట్టుకోవాలి. అది సెల్యూట్ బుచ్చిబాబు. నేనేంటంటే దీంట్లో ఈ సినిమా డైలాగ్స్ అన్ని బాగున్నాయి, కానీ ఎక్కడో లైట్గా నేను పర్సనల్గా అథెంటిక్ మూవీ ప్రతి ఫ్రైడే చిన్నప్పటి నుంచి మనకి మొబైల్ ఫోన్ రానప్పటి నుంచి ఏంటంటే అందరినీ కలిపేది, కుల మతాలకు అతీతంగా ఒక భారతదేశాన్ని ప్రపంచాన్ని చూపించేది ఒక సెల్యులాయిడ్. కళా తపస్వి విశ్వనాథ్ గారు చెప్పినట్టు సినిమా కన్నా పెద్ద మాధ్యమం లేదు. అలాగా ఈ సినిమా మటుకు ప్రతి వాళ్ళు చూడాలి. ఒకటే దీంట్లో ఏంటంటే, ఆ డైలాగ్స్ కనుక ఎక్కడో లైట్ గా స్క్రీన్ ప్లే సింక్ తగ్గింది అనుకునే లోపల మళ్ళా ఒక ఎలివేషన్. జాహ్నవి గారికి హైలైట్. అన్నిటికన్నా
ఆ శృతి హాసన్ గారు టవరింగ్ హైట్స్ ఉన్నా కూడా ఒక ఐటెం నంబర్ ఒప్పుకుని అది ఐటెం నంబర్లా కాకుండా ఒక లాస్ట్ లో ఒక కేవలం ఎంటర్టైన్మెంట్ కాకుండా ఎంటర్ప్రైజింగ్ గా చేసినందుకు హైలైట్. మొత్తం అంత ఫ్యామిలీ అంతా కూడా చూడొచ్చు. దీంట్లో అసభ్యత అది ఏం లేదు. ఎస్పెషల్లీ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అయిపోతున్నాయి. సమ్మర్ హాలిడేస్ అయ్యే లోపల పిల్లలంతా కంపల్సరీ సింగిల్ గా వద్దు, మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి చూడండి. మళ్ళా భారతదేశాన్ని ఒక యునైటెడ్ ఇండియా కింద చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై జై చరణ్. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా చెప్తున్నా. నాకు మనస్ఫూర్తిగా సినిమా బాగా నచ్చింది. జై పవర్ స్టార్, జై జనసేన. బ్లాక్ బస్టర్. ఈ సినిమా గురించి చూడండి, వెళ్ళి చూడండి. మీరు, నేను చెప్పేది కాదు, మీరు. బొమ్మ బ్లాక్ బస్టర్ అంటే బాబు సూపర్ బ్లాక్ బస్టర్. బొమ్మ బ్లాక్ సూపర్ సినిమా, సూపర్. రామ్ చరణ్ యాక్టింగ్ సూపర్. కండాలు పెంచినంటే హైలైట్. అదే పెద్దగా స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి రికార్డులు మారుతూనే ఉంటాయి. ప్రతి మెగా మూవీ వచ్చినప్పుడల్లా రికార్డులు మాగుతూనే ఉంటాయి. ఇక్కడ నుంచి రోల్ చేసేది ఓన్లీ మెగా రామ్ చరణ్ ఒక్కడే. జై చరణ్. రామ్ చరణ్ అన్నట్టు 3 or 4 కాదు, బుచ్చి బాబు నెంబర్ 1 డైరెక్ట్ అయితే బుచ్చి. జై చరణ్. బ్లాక్ బస్టర్. జై చరణ్. చాలా బాగుంది సినిమా. లాస్ట్ క్లైమాక్స్ లో రామ్ చరణ్ యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. సినిమా మొత్తానికి హైలైట్ లాస్ట్ క్లైమాక్స్. ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేలా. మళ్ళీ అదే మా పొగరు. బ్లాక్ బస్టర్, బ్లాక్ బస్టర్. జై రామ్ చరణ్. జై చరణ్. ఇండస్ట్రీ సినిమా బ్లాక్ బస్టర్, బ్లాక్ బస్టర్. జై రామ్ చరణ్. ఇండస్ట్రీ హిట్, ఇండస్ట్రీ హిట్. జై చరణ్. నెక్స్ట్ అలవాట్ పక్కా. పుష్పాతర్ యూత్ చూడాల్సింది ఇలాంటి మూవీ అన్న. యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో క్రికెట్ IPL చూడాలంటున్నారో ఇది చూడాలా. ఇట్టు కొట్టేసామన్నా. బాబులకే బాబు, బాబులకే బాబు. జై బాబు, జై బాబు. జై జై చరణ్. జై జై చరణ్. జై చరణ్. జై చరణ్. జై చరణ్. బాబులకే బాబు, బాబులకే బాబు. జై చరణ్. జై జై చరణ్. జై చరణ్. జై జై చరణ్. జై చరణ్. నేనంటే ఎదచగటే భారతదేశం అనేది మనం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. ఎక్సలెంట్ సినిమా. సెలవులు అయిపోతున్నాయి. పిల్లలందరూ ఎప్పటికైనా పిల్లలు ఇండివిజువల్ గా కాకుండా గ్రూప్ అంతా ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ స్నేహాలు భారతదేశం మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత అలా ఉంటుందని. ఎక్సలెంట్ సినిమా. మాకు సినిమా క్లైమాక్స్ అన్న వేరే లెవెల్ అసలు. చాలా బాగుంది. గుడ్. సినిమా బాగుంది. సూపర్ గా ఉంది, సూపర్ గా ఉంది. బాగా అంటే ఏం చెప్తారు? ఏం నచ్చిందంటే టోటల్ ఫిలిం నచ్చింది. చాలా బాగుంది. 1 man షో. రామ్ చరణ్ చాలా కనెక్ట్ అయ్యాం రామ్ చరణ్ కి. బీయింగ్ ఏ ఫ్యాన్ వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్. చాలా మంది పబ్జీ అని అవని ఇవని ఫోన్లో ఆడుతున్నారు. ఎస్, చాలా మంది ఎడిక్ట్ అయిపోతున్నారు ఫోన్స్ గేమ్స్ తో.
సో అదే చూపించారు. బయట స్పోర్ట్స్ని బాగా ఎంకరేజ్ చేయాలి. ఎక్కడున్నామని కాదు, మనకున్న ధైర్యం, మనకున్న స్పోర్టివ్నెస్ అన్ని మనకు ముందుకు తీసుకుని వెళ్తుంది. జాన్వి గారి రోల్ ఏం లేదు. సో అలా ఉండడమే ఈ మూవీ చాలా హిట్ అయిందని నేను అనుకుంటున్నాను. లైక్ మనం చూసుకుంటే దేవరా కూడా జాన్వీ కపూర్ లాగా కొంచెం పోయింది. ఇప్పుడు వన్ మ్యాన్ షో లాగా రామ్ చరణ్ది పెద్ద సూపర్ హిట్ ఉంది. చాలా బాగా డైరెక్ట్ చేశారు. మీకు ఏ క్యారెక్టర్ బాగా నచ్చింది? నాకు అన్ని క్యారెక్టర్స్ నచ్చాయి. పైల్వాన్ గెటప్ ఎలా ఉంది? ఆ బాడీ బిల్డ్ గానీ మొత్తం వెజ్ తింటూ అతను అంత బాడీని బిల్డప్ చేయడం చాలా గ్రేట్. ఇప్పుడు నార్మల్ గా రామ్ చరణ్ గారు అంటే ఆ గ్రేస్, ఆ డాన్స్ సూపర్ గ్రేస్ అయితే అసలు చెప్పక్కర్లేదండి. ఇంకా మనం ఆ మూవీ చూస్తే చాలు, దట్స్ ఇట్. ఇప్పుడు హిట్ కొట్టేసినట్టేనా? ఇద్దరు డైరెక్టర్, అక్కడ హీరో, గ్యారంటీ. ఎంత ఇస్తారు రేటింగ్? మనం రేటింగ్ ఇచ్చినంత వాళ్ళం కాదు. రామ్ చరణ్ సూపర్, ఎప్పుడు 10 out of 10. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. బాగుంది బ్రో సినిమా అయితే. ఏ రామ్ చరణ్ గారు ఫ్యాన్? నువ్వు బ్యాట్ పట్టుకుని మొత్తం టీఎఫ్ఎక్ ఫ్యాన్ చెప్పాలంటే. ఎలా అనిపించింది? ఎలా అనిపించింది మొత్తం సినిమా? బాగుంది బ్రో. లిటరల్లీ అయితే రామ్ చరణ్ యాక్టింగ్ అయితే పీక్స్ ఉంది. లిటరల్లీ ప్రతి షాట్ అయితే మాత్రం చాలా బాగుంది. రామ్ చరణ్ వన్ మ్యాన్ షో సూపర్. ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగుంది. ఏం బాగా నచ్చింది సినిమాలో మొత్తం అంటే? కాన్సెప్ట్ చాలా బాగుంది. బ్రో ఎలా ఉంది సినిమా? సూపర్ హిట్. ఎలా ఉంది సార్? బాగుంది. గూస్ బంప్స్ వస్తాయి. సినిమా చాలా బాగుంది. యాక్టింగ్ ఎలా ఉంది రామ్ చరణ్? యాక్టింగ్ రంగస్థలం అందరూ రంగస్థలం నుంచి ఎవరికో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా, దానికి మించి వచ్చింది. చాలా బాగుంది సినిమా. జాన్వీ కపూర్ కూడా సూపర్ ఉంది, కానీ రామ్ చరణ్ మొత్తం డామినేట్ చేసినారని చెప్పొచ్చు. ఆ డాన్స్ మనం చాలా రోజుల తర్వాత మరి ఓల్డ్ మా పార్ట్స్ అంటే స్టార్టింగ్ లో రామ్ చరణ్ వచ్చినప్పుడు ఆ సినిమాలో డాన్స్ ఎట్లుందో ఆ రేంజ్ కంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసిపోయినాము. చాలా బాగుంది డాన్స్. అసలు రొటీన్ కాదు, ఏం కాదు, చాలా బాగుంది. అంటే అంతా కొత్తగానే ఉంది. ఎక్కడ కూడా ల్యాగ్ అనిపిదు, ఏమనిపిదు. 3 hours సినిమా అసలు 3 hours లాగా అనిపిదు, బాగా ఈజీగా అయిపోతుంది. అసలు అట్లే అనిపిదు. సినిమా ఎక్కడ మనకి ల్యాగ్ అనిపిదు, బాగా వెళ్ళిపోతుంది. ఎట్లా ఉంది? ఎలా ఉందండి సినిమా? బాగుందండి. బాగుందా? ఏం నచ్చిందండి ఈ మూవీలో? మంచి యూత్ కి మంచి మెసేజ్ ఉంది, నాకు అది నచ్చింది. రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ ఎలా బాగుందండి. జాన్వీ కపూర్ గారి ఇంపార్టెన్స్ ఏమన్నా సినిమాలో, లేకపోతే ఏదో అలా ఉంది లైట్ గా. ఇప్పుడు మీ అబ్బాయికి కుస్తీ నేర్పుతారా, క్రికెట్ నేర్పుతారా? మా అబ్బాయి క్రికెట్ ఫ్యాన్. క్రికెట్ ఫ్యానా? నేర్పిస్తారా? నేర్పించాలంటే షార్ట్స్ అవన్నీ అసలు అది హీరో ఇంకా అంతే. డాన్స్ ఎలా ఉంది? డాన్స్ రామ్ చరణ్ చెప్పక్కర్లేదు. చిరంజీవి గారు మించారు అంటున్నారు రామ్ చరణ్ గారు, నిజమేనా? మించడం అంటే తండ్రికి కొడుకు తర్వాత అంతే. ఖచ్చితంగా ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా. ఇన్స్పిరేషనల్ మూవీ. అండ్ ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమా రాలేదు మన తెలుగు నుంచి. ఎస్పెషల్లీ స్పోర్ట్స్ డ్రామాలో చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ రామ్ చరణ్కి ఇది మళ్ళీ ఒక కంబ్యాక్ మూవీ ఖచ్చితంగా. అండ్ ఫ్యామిలీతో కలిసి చూడాలని మా రిక్వెస్ట్. హైలైట్ అంటే క్రాస్ ఓవర్ అథ్లెట్ అని తీసుకున్నారు. అండ్ దాంట్లో ఫస్ట్ క్రికెట్ బాగుంది, కుస్తీ బాగుంది. అండ్ థర్డ్ స్పోర్ట్ ఏదైతే ఉందో అది వచ్చేసరికి కొంచెం అంటే దానికి కన్వీనియంట్ గా చెప్పలేకపోయారు అనిపించినప్పటికీ, అండ్ ఓవరాల్ ఆ ఎమోషన్ ఏదైతే విలేజ్ ఎమోషన్ తీసుకొచ్చారో అది వర్కౌట్ అయిపోయింది. లాగ్ అనేది చెప్తున్నాను కదండి, ఆ సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది. బట్ ఓవరాల్ ఎమోషన్ ఏదైతే ఉందో దాన్ని కవర్ చేసి పారేసింది సినిమా. ఏం బాగా నచ్చింది? హైలైట్స్ పాయింట్స్? రామ్ చరణ్ యాక్టింగ్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఓకే. జాన్ ఎలా ఉంది? జోనర్ కూడా బాగుంది, గేమ్ షిఫ్టింగ్ అదంతా బాగుంది. ఓకే సార్, మీరు చెప్పండి సార్, మీకు ఎలా అనిపించింది అసలు? బాగుంది, ఎక్సలెంట్ పిక్చర్ బాగుంది. ఇప్పుడు మెగాస్టార్ తనయుడు మెగాస్టార్ మించాను అంటున్నాడు, మీకు ఎలా? కానీ యాక్షన్ పరంగా చాలా బాగా చేశాడు, పేరు పెట్టక్కర్లేదు. హిట్టే నా దృష్టిలో హిట్ బాగానే ఉంది పిక్చర్. సెకండ్ హాఫ్ కొద్దిగా ఎక్కడెక్కడ డ్రాగ్ కొద్దిగా ఉన్నా తప్పదు. మరి డాన్స్, బాడీ షేపింగ్ అండ్ ఆల్. సినిమా మొత్తంలో ఏం బాగా నచ్చిందంటే ఏం చెప్తారు? స్పోర్ట్స్ స్పిరిట్ ఎక్కువ అండ్ ఒక విలేజ్ కోసం ఫైట్ చేయడం, అది లెంది ఉంది కొంచెం, బట్ నైస్. వన్ టైం డాన్స్ ఎలా ఉంది? డాన్స్ వెరీ నైస్. ఐ థింక్ సో.
అండ్ అకార్డింగ్ టు మై ఒపీనియన్ ఏం నచ్చిందండి సినిమాలో మీకు? సాంగ్స్ అండ్ డాన్స్ అండ్ హీ స్పిరిట్ అండ్ యాక్షన్ ఎలా అనిపించింది? యాక్షన్ వెరీ నైస్. సరే ఎలా అనిపించింది సినిమా అసలు? బాగుందండి, సినిమా బాగుంది. స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ లో మంచి సినిమా. ఓకే, మీకు ఎలా అనిపించింది? ఏం బాగా హైలైట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు సినిమాలో? లాస్ట్ లో కొంచెం సస్పెన్స్ ఎలిమెంట్ ఒకటి ఉంటుందండి. ఇట్ ఈస్ గుడ్. ఫ్యామిలీతో వచ్చారు కదా, ఫ్యామిలీతో చూసిన సినిమా అనేది. ఎస్, ఖచ్చితంగా ఫ్యామిలీతో చూడొచ్చండి అందరూ. ఓకే, ఇప్పుడు స్పోర్ట్స్ ఎలా ఉంది అసలు? క్రికెట్ గానీ కుస్తీ గానీ బాగుందండి, సినిమా అయితే చాలా బాగుంది. మేడం మీరు చెప్పండి మేడం. చాలా బాగుందండి. మీకు బాగా హైలైట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు? సినిమా అంతా చాలా బాగుంది. చాలా బాగుంది. రామ్ చరణ్ గారు ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. చాలా బాగుంది. డాన్స్ చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. ఈ మూవీ చాలా సూపర్ గా ఉంది. బుచ్చిబాబు బాగా తీశాడు. ఈ సినిమా తీయాలంటే మళ్ళీ పుట్టాలిరా. ఎందుకంటే అంత బాగుంది సినిమా? వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయి, బ్యాక్గ్రౌండ్, స్పోర్ట్స్ వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయి, దాని గురించి బాగా బుచ్చిబాబు బాగా చూపించాడు. అంటే రంగస్థలం లాంటి హిట్ అనుకోవచ్చా? యా, దానికన్నా బాగుంది. రంగస్థలం కేటగిరీ వేరు, ఇది కేటగిరీ వేరు. ఇది బ్యాక్గ్రౌండ్, విలేజ్ బ్యాక్గ్రౌండ్ గురించి ఎలా ఉంటుంది, వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయి, దాని గురించి బాగా చూపించాడు. మూవీ చాలా బాగుంది. క్రేజీ. ఫ్యామిలీతో ఉంటే అది. సార్ ఎలా అనిపించింది సార్? చాలా బాగుందండి సినిమా, చాలా బాగుంది. ఏ రెహమాన్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్ ఉంది. అసలు రామ్ చరణ్ యాక్టింగ్ అయితే అసలు పీక్స్. అసలు అదొక రేంజ్. ఇంకా ఒక ఇన్స్పిరేషన్ మూవీ చెప్పాలంటే, బయటకు వచ్చినప్పుడు ఒక పాజిటివ్ వైబ్తో వస్తాం. జీవితంలో ఏదైనా సాధించాలి అని ఒక ఇన్స్పిరేషన్ అయితే ఖచ్చితంగా క్యారీ అవుతుంది. మళ్ళీ పుడతామా ఏంటి? మేడం మీరు చెప్పండి, మీకు ఎలా అనిపించింది? సరే మేడం, ఎలా అనిపించిందండి అసలు సినిమా మొత్తం? సినిమా సూపర్ గా ఉంది. బాగా ఫుల్ ఎంజాయ్ చేస్తాం. ఏం నచ్చింది మొత్తం సినిమాలో? స్పోర్ట్స్ గురించి బాగా ఎంకరేజ్మెంట్ ఉంది. సూపర్. మీకు ఎలా ఉందమ్మా? నాకు చాలా బాగుంది. బాగుందా? ఓకే, మీరు? మూవీ చాలా బాగుంది, నచ్చింది. స్పోర్ట్స్ గురించి ఉంది కాబట్టి. సార్ వీళ్ళందరూ ఒక లెక్క, మీరు చిరంజీవి గారిని, శ్రీదేవి గారిని చూశారు. వాళ్ళిద్దరు తనయులు ఇక్కడ యాక్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఎలా అనిపించారు స్క్రీన్ లో? చాలా మంచిగా అనిపించింది. సేమ్ రంగస్థలం ఏవైతే ఫీలింగ్ ఉందో అదే ఫీలింగ్ లో ఉంది మూవీ. ఇప్పుడు నాకు తెలిసి మీరు విజయనగరం వాస్తవులు, అవునవును, సేమ్ అదే స్లాంగ్ అక్కడ పెట్టడం జరిగింది. అవును, మాకు ఈజీగా అర్థమైంది. ఈజీగా అర్థమైంది. అలాంటి గ్రామాలు ఉంటాయా నార్మల్ గా మీ ఏరియాలో కూడా? ఉంటాయి ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఆ గ్రామాలన్నిటికి ఇదొక వాళ్ళకి మంచి మంచి మెసేజ్ కూడా వాళ్ళకు కూడా ఇన్స్పైర్ ఉంటుంది. బాగానే ఉంటుంది. కొత్తగా అనమాట. అంటే మూవీ రెగ్యులర్ గా సినిమాలు నార్మల్ ఫైట్లు అలా కాకుండా ఒక మెసేజ్, ఇప్పుడు మెసేజ్ ఇంపార్టెంట్, మెసేజ్ ఇచ్చింది మంచి మూవీ. మంచి ఒక డైలాగ్ చెప్పండి సినిమాలో. డైలాగులు అంటే ప్రతిదీ డైలాగ్ లాగా ఉంటుంది. ప్రతి మాట డైలాగే. చాలా బాగుంది మూవీ. ఎలా అనిపించింది సినిమా అసలు? మూవీ చాలా బాగుందన్న. అంటే మన విలేజర్స్ ని ప్రతి ఒక్కరిని ఒక ఆస్పెక్ట్ లో పెట్టుకొని ప్రతిసారి సిటీస్ నే కాకుండా విలేజర్స్ కి కూడా ఛాన్స్ ఇవ్వాలి, వాళ్ళని కూడా మనం కన్సిడరేషన్ లో తీసుకోవాలనే ఒక మోటివ్ తోని తీసారు. చాలా ఇన్స్పిరేషనల్ గా ఉన్నది మూవీ. టోటల్ ఇప్పుడు చూసుకున్నట్టయితే రామ్ చరణ్ గారు, జాహ్నవి, ఆ కాంబినేషన్ ఎలా అనిపించింది? కాంబినేషన్ బాగుంది, కానీ లాస్ట్ కి ఆమె రామ్ చరణ్ అని ఆమెనే తాళి కట్టుకోవడము అది కొంచెం డిఫరెంట్ అనిపించింది. కానీ మిగతా అంతా ఓకే. ఎక్కువ సీన్స్ లేవు వాళ్ళవి, కానీ నార్మల్. చిరంజీవి గారు ఎలా అనిపించారు? ఎవరు? ఇప్పుడు చిరంజీవి గారు తనయుడు కదా, అక్కడేమో శ్రీదేవి గారు తనయుడు. ఎలా అనిపించారు అసలు ఆ స్క్రీన్ ప్రెజెన్స్? అంటే వాళ్ళదంటే ఒక లెజెండరీ కాంబో. ఈ కాంబో కూడా బాగానే ఉంది, కానీ ఎక్కువ టైం లేదు వాళ్ళ మధ్యలో, ఎక్కువ కెమిస్ట్రీ అవన్నీ ఏం లేవు అట్లా. ఓన్లీ సాంగ్ ఒక్కటి, హెల్లెల్లో సాంగ్ లో కొంచెం ఏదో మూవ్ చేస్తా అంతే. డాన్స్ క్రేజ్ ఎలా ఉంది? చిక్రీ సాంగ్ కి డాన్స్ బాగుంది, హెల్లెల్లో కూడా డాన్స్ బాగుంది. కానీ హెల్లెల్లో అలా లిరిక్స్ ఇట్లా గుంజి రాసినట్టు, ఇట్లా సాగదీసినట్టు, ఇట్లా న్యాచురల్ లేదు అది. ఒకప్పుడు రామ్ చరణ్ మూవీస్ మగధీరా గానీ, ధృవ గానీ, రంగస్థలం ఇవి బాగున్నాయి. కానీ ఎప్పటికించి అయితే గేమ్ చేంజర్ వచ్చిందో కొంచెం డౌన్ అవుతున్నాడు. కానీ ఈ మూవీ బెటర్ దాన్ గేమ్ చేంజర్ అని అంటాను. 10 on 10. ఏం లాగ్ లేదన్న. ఇట్లా మనం ఆ మోటివ్ చూసుకుంటూ వెళ్తే ఇట్లా కళ్ళు మూసుకొని వెళ్ళిపోతాడు టైం. ఫస్ట్ ఇంటర్వెల్ ఇట్లా అది మూవీ స్టాప్ చేసినాక అప్పుడు చూసినా నేను 1.5 hour అయిపోయిందని. బాగుంది చాలా మూవీ, అందరికీ రికమెండ్ చేస్తా. రేటింగ్ ఒక 8 to 9 ఇస్తాను అన్న. బాగుంది, మోటివ్, స్టోరీ, కాన్సెప్ట్ అంతా బాగుంది. బాగుంది. సినిమా ఎలా అనిపించింది? ఎలా అనిపించింది అన్న? నాట్ బ్యాడ్. సరే ఎలా అనిపించింది? గుడ్ మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. ఎలా అనిపించింది మేడం? బాగుంది బ్రదర్. ఈసారి రామ్ చరణ్ నేషనల్ అవార్డు రావాలని కోరుకుంటున్నాను. బాగా చేశాడు. సూపర్ ఉంది సినిమా. బ్లాక్ బస్టర్ అన్న. ఎలా అనిపించింది సినిమా? ఎక్సలెంట్ అన్న, సూపర్. ఏమండి సరే ఎలా అనిపించింది అండి సినిమా? బాగుంది. బ్రో ఎలా అనిపించింది సినిమా? మేడం గారు ఎలా అనిపించింది సినిమా? సూపర్ 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 సినిమా. అన్న ఇప్పుడే పెద్ద మూవీ చూడడం జరిగింది. మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది, క్రాస్ ఓవర్ అథ్లెట్ అని. ఈ మూవీ చూసాక నేను చెప్పేది ఏంటంటే,
క్రాస్ ఓవర్ టీఎఫ్ యాక్టర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే రామ్ చరణ్లో పెర్ఫార్మెన్స్ చూసాం, యాక్షన్ చూసాం, డాన్సెస్ చూసాం, అన్ని డిఫరెంట్ మూవీస్లో చూసాం. అన్ని కలగలిపిన మూవీ ఏంటంటే పెద్ద మూవీ. ఈ మూవీకి బిగ్గెస్ట్ అసెట్స్ ఏంటంటే ఇంకొకటి జగ్గుబాయ్ అండ్ శివరాజ్ కుమార్ గారు, అండ్ బీజిఎం కూడా ఏఆర్ రెహమాన్ గారు తెలుగులో చాలా బాగా ఒకే ఒక్కటి తర్వాత చాలా బాగా ఇచ్చారు బీజిఎం. అసలు ఒక్కొక్క ఎలివేషన్కి చాలా వర్త్ బీజిఎం ఇచ్చారు. అండ్ లాస్ట్ 15 minutes అయితే నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పొచ్చు. సినిమా ఒక మంచి హై మూమెంట్ తోటి మీరు బయటకు వస్తారు. సమస్యని ఎలా ఎదుర్కోవాలి అనేది కాన్సెప్ట్ మూవీ ఇది. రామ్ చరణ్ గారికి అయితే ది కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారని చెప్పొచ్చు మూవీ. బ్రో ఎలా అనిపించింది మూవీ అన్న? ఎలా అనిపించింది? గుడ్ అన్న ఎలా అనిపించింది? అన్న ఎలా అనిపించింది? బ్రో ఎలా అనిపించింది? బాగుంది బ్రో. బ్రో ఎలా అనిపించింది? పవర్ బ్యాక్ ఎవ్రీథింగ్. అన్న ఎలా అనిపించింది? సూపర్ బాగుందన్న. బ్రో ఎలా అనిపించింది? బ్రో సూపర్. బ్రో ఎలా అనిపించింది? బాగుంది. బ్రో ఎలా అనిపించింది? బ్రో బాగుంది. బ్రో ఎలా అనిపించింది? బ్రో ఎలా అనిపించింది? సూపర్. ఎలా అనిపించింది? సూపర్ బ్రో. ఎలా అనిపించింది? బాగుంది బ్రో, చాలా బాగుంది. సూపర్. బ్రో బ్రో ఎలా అనిపించింది? అలా పెద్ది ఏం నచ్చింది మొత్తం? మీరు అప్పట్లో చిరంజీవి గారు, శ్రీదేవి గారిని చూసారు. సార్ ఎలా ఉంది? బాగుంది. ఎలా ఉందండి సార్? ఎలా ఉంది సార్ సినిమా? బ్రో ఎలా ఉంది? బాగుంది సార్ ఎలా ఉందండి? బాగానే ఉంది. ఎలా ఉంది సినిమా? ఓకే బ్రో, యావరేజ్. ఏమండి? సూపర్. ఓకే. ఎలా ఏం నచ్చింది బాగా సినిమాలో? నాకు ఎక్కువ రామ్ చరణ్ అన్న క్రికెట్ ఆడడం నచ్చింది. బాగా నచ్చిందా? షార్ట్స్ అవన్నీ. ఓకే. ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత ఇంకా స్పోర్ట్స్ లో వెళ్దామని ఉందా? ఇంకేమన్నా మార్చుకున్నావా నీ గోల్స్ ఏమన్నా? నాకు ఇప్పుడు నాకు క్రికెట్ ఆడాలని రామ్ చరణ్ అన్న. అవునా? ఓ సూపర్. మేడం మీరు చెప్పండి, మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందండి సినిమా, ఎక్స్ట్రాడినరీ ఉంది, చాలా బాగుంది. రామ్ చరణ్ గారి యాక్షన్ చాలా బాగుంది. డాన్స్ ఆసమ్ అండి, పెంచుకుంటూ పోతున్నారు ఆయన డాన్స్ లెవెల్స్ అనేది. చాలా చాలా బాగుందండి. చాలా సార్ మీకు ఎలా అనిపించింది సార్ అసలు సినిమా? బాగుంది సార్. సినిమా ఎక్స్ట్రాడినరీ ఉంది. ఒక మనిషి గురించి, వ్యక్తి విలువలు, అది తన గుర్తింపు లేని వ్యక్తి ఎలా బయటికి గుర్తింపు తెచ్చుకోవాలనేది స్పోర్ట్స్ చాలా చూపించాడు. ఇండియాని కూడా చాలా ముందుకు తీసుకెళ్ళాలన్న స్పోర్ట్స్ ఇలాంటి సినిమాలు అప్పుడప్పుడు రావాలి. చాలా బాగుంది. ఎక్స్ట్రాడినరీ ఉంది. డైరెక్షన్ తప్పకుండా ఫ్యామిలీతోనే చూడొచ్చు. మీకు ఏ క్యారెక్టర్ బాగా నచ్చింది? పైల్వాన్దా లేకపోతే అడవి? అన్ని బాగున్నాయి సార్, 3 బాగున్నాయి. ఏది తీసేయాలని పడక్కర్లేదు. మూడు చాలా బాగుంది. ట్విస్ట్ ఎలా ఉంది? క్లైమాక్స్ చాలా బాగుంది సార్. ట్విస్ట్ కూడా బాగుంది. అసలు హ్యాండిక్యాప్డ్గా చేయడం ఇంకా ఎక్స్ట్రాడినరీ. అసలు చాలా బాగుంది. సినిమా పర్లేదు, బాగానే అనిపించింది. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం బోరింగ్ అనిపించింది, నిజం చెప్పాలంటే నాకు అంత సెట్ అవ్వాల. సెకండ్ హాఫ్ మాత్రం సూపర్గా ఉంది. మ్యూజిక్ మీద సూపర్. క్లైమాక్స్ చూస్తే కన్నీళ్ళు పెట్టుకుంటా అన్నారు. ఎలా అనిపించింది? సెకండ్ హాఫ్ నుంచి ప్రతి సెకండ్ సూపర్గా ఉంది. ఫస్ట్ హాఫ్ మాత్రం అసలు అనవసరం. ఈ 3 గంటలు అంటున్నారు కదా, ఈ 3 గంటలు అన్న వల్ల ఏమైనా ల్యాగ్ అనిపించినా కరెక్ట్ గా? ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ నుంచి మీకు కొంచెం ఒక్కొక్క సెకండ్ కోసం వర్దిట్టేస్తా. సాంగ్స్ ఎలా ఉన్నాయి అసలు? సాంగ్స్ సూపర్గా ఉన్నాయి అన్న. టోటల్గా ఎంత రేటింగ్ బయట కనుక ఫస్ట్ హాఫ్ వల్ల నేను ఒక 3 తగ్గిస్తాను, కానీ 7 ఒకసారి చూడొచ్చు. ఫస్ట్ హాఫ్లో పడుకుంటూ కావాల్సి వస్తే సెకండ్ హాఫ్ నుంచి చూడండి. సినిమా చాలా బాగుంది. ఇలాంటి సినిమా చూడడానికి మళ్ళీ కొడతామా ఏంటి? సినిమా పరంగా అయితే నేను ఏ ఎక్స్పెక్టేషన్ తో రాలేదు, బట్ ఇడికి వచ్చినాక చాలా మోటివేషన్ అయ్యాను మూవీ పరంగా. అన్న లుక్స్ పరంగా అయినా సరే చాలా బాగుంది. అన్న హెయిర్ స్టైల్ మనకు తెలిసిందే కదా, చూడంగానే అసలు అబ్బా అసలు ఈ కట్అవుట్ ఏంది ఆ లెవెల్ ఉంది. ఒక గేమ్ నుంచి ఇంకో గేమ్ ఎలా చేంజ్ అవుతుండు, మన లైఫ్ లో వచ్చిన ఆటంకాలను ఎలా ఎదుర్కోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, దాని నుంచి ఎలా నేర్చుకోవాలనేది ఇందులో బాగా మోటివేషన్ విధంగా ఉంది. ప్రతి ఒక్కరు ఫ్యామిలీ పరంగా, ప్రతి ఒక్కరు చిన్న పిల్లల నుంచి అందరికి అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు రావాల్సిన మూవీ, చూడాల్సిన మూవీ. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఫస్ట్ టైం నేను చెప్తున్నా, ఇంత బాగా చెప్తున్నా అంటే నా అర్థం చేసుకోండి. నేను అసలు ఎప్పుడు మాట్లాడాను, కానీ ఇంత బాగా ఉందని అనే మాట్లాడుతున్నా. నిజంగా చాలా బాగుంది. థ్యాంక్ యూ. సూపర్ ఉంది భయ్యా. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే సూపర్ లెవెల్ భయ్యా. అసలు మైండ్ బ్లోయింగ్. ఆ సీన్ లాస్ట్ 50 minutes అయితే నాకైతే మైండ్ బ్లోయింగ్ అనిపించింది భయ్యా. అసలు నేనైతే సినిమాకి నిన్న ఎందుకు మిస్ అయినా అని చాలా బాధపడ్డా భయ్యా. ఇంకా జాన్వీ కపూర్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. బయట బాగాలేదని అన్నారు నిన్న, నేను రివ్యూ ఇస్తే కొంచెం అంటే మరీ అంత వరస్ట్ ఏం లేదు, దేవరా కన్నా బాగుంది. ఇంకా జగపతి బాబు అయితే ఇంకా వేరే లెవెల్. అసలు
ఆయన యాక్టింగ్ ఆయన అసలు ఆయన గుర్తుపట్టడానికే నాకు చాలా టైం పట్టింది. ఎవరో అనుకున్నాను. చాలా బాగుంది. కొన్ని సీన్స్ అయితే గూస్ బంప్స్ వచ్చినాయి. సో స్టోరీ చాలా బాగుంది. హైలైట్స్ అంటే ఏం చెప్తారు ఈ సినిమాలో? హైలైట్ లాస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఎక్కువ హైలైట్ అయిన ఫీలింగ్ వచ్చింది. ఓకే, నార్మల్ పెద్ద నచ్చాడా లేక ఫైటర్ పెద్ద నచ్చాడా? ఫైటర్ పెద్ద డెఫినెట్ గా. ఓకే, జానుకి ఎలా ఉంది కాంబినేషన్? నాకంత ఎక్కలేదు సార్. అంత ఎక్కలేదా? జాను కనిపించలేదు అసలు? కనిపించలేదని చెప్పాను కానీ క్యారెక్టర్ కి కొంచెం మీనింగ్ ఉంటే ఇంకా బాగుండేది అన్న ఫీలింగ్ వచ్చింది. ఓకే, ఇప్పుడు 3 hours ఉంది, ల్యాగ్ అలాంటి ఏమైనా అనిపించిందా లేకపోతే యాప్ట్ కరెక్ట్ గా ఎదిరిపోయింది అనిపించింది? సెకండ్ హాఫ్ లాగ్ లేదు, ఫస్ట్ హాఫ్ కొంచెం అనిపించింది. ఆ మాస్ క్యారెక్టర్ మాస్ క్యారెక్టర్ కంటే కూడా లవ్ యాంగిల్ కానీ ఆ సీన్స్ కొంచెం అనిపించింది. డాన్స్ ఎలా ఉంది అసలు? ఇన్నోవేటివ్ ఉంది, క్రియేటివ్. అంతేం నచ్చలేదా? ఐ మీన్ సెట్ అయింది, మూవీకి సెట్ అయింది. మీరు ఎలా తీసుకుంటే అలా దాన్ని. ఫైనల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు ఈ మూవీ? ఫ్యామిలీస్ తో చూడొచ్చా ఏంటి? ఫ్యామిలీస్ తో చూడొచ్చా అంటే ఇట్ డిపెండ్స్. అంటే ఒక్కొక్కరు తీసుకున్న దాన్ని బట్టి ఉంటది కాబట్టి అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇట్ డిపెండ్స్ ఆన్ ద పీపుల్. స్పోర్ట్స్ మీద అందరికి మంచి ఆసక్తి వస్తుందా ఈ సినిమా చూసిన తర్వాత? తినని అడగండి. యా వస్తుంది. మీరు స్పోర్ట్స్ మేనా? ఏమడతారు? వాలీబాల్, బాస్కెట్బాల్. ఓకే, ఇప్పుడు చూసిన తర్వాత ఏమనిపించింది అసలు? ఇంకొంచెం స్ట్రైవ్ చేయాలనిపించింది స్పోర్ట్స్ వైపు. ఓకే, ఇప్పుడు స్పోర్ట్స్ లో అది చూసిన తర్వాత ఊరికే మంచి పేరు తీసుకురావాలని అనిపించిందా? యా. ఓకే ఓకే, థ్యాంక్ యూ. బాయ్. మూవీ అయితే సూపర్. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే ఇంకా టాప్ లెవెల్. ఇంకా డిఓపి అండ్ డైరెక్షన్ అయితే బుచ్చిబాబు గారు ఎరగదీశారని చెప్పాలి. నాకైతే ఫస్ట్ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్, నెక్స్ట్ ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్, ఇలా ప్రతి ఎలిమెంట్ ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళు న్యాయం అయితే చేశారు. జాన్వీతో కూడా బాగుంది. సో రామ్ చరణ్ అండ్ జాన్వీ కాంబినేషన్ లో ఇంకా నెక్స్ట్ సినిమాస్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఉంటే కాంబినేషన్ పేరు అయితే చాలా బాగుంది. బాగుంది. అందరూ చూడవలసిన సినిమా ఖచ్చితంగా. మెసేజ్ ఓరియంటెడ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. చాలా బాగుందండి, సూపర్ ఉంది. మొత్తం బాగా నచ్చిందా రామ్ చరణ్ గారు యాక్టింగ్? మస్తు ఉందండి. టోటల్ గా ఏం చెప్తారు సినిమా చూసిన? పట్టుదల ఉంటే ఏదైనా సాధిస్తారు. కంపల్సరీ. సూపర్ ఉంది. మ్యూజిక్ ఎలా బాగుంది. ఈ మూవీ అయితే బ్లాక్ బస్టర్ మూవీ. రామ్ చరణ్ అయితే యాక్టింగ్ ఇరగదీసేస్తాడు. ఎమోషనల్ గా బాగా టచ్ చేసింది ఈ మూవీ అయితే. చిన్న పిల్లగాల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చూడవలసిన మూవీ ఇది. 1000 crores కలెక్ట్ చేస్తుంది. ఆస్కార్ అవార్డు కూడా గెలుచుకుంటుంది ఈ మూవీ. జై చరణ్. యావరేజ్ అండి. అంటే ఏం నచ్చలేదు సినిమాలో అంటే ఏం చెప్తారు? నాకు చరణ్ గారికి ఆ లెక్క కట్టడం అనేది నాకు ఎందుకో డైజెస్ట్ అవ్వాలా. సో అది నాకు ఎందుకో చాలా ఒక ఫ్యాన్గా తట్టుకోలేకపోతున్నాను. యాక్చువల్లీ నేను అల్లు అర్జున్ ఫ్యాన్ని. పుష్ప 2ని దురంధర్ 2 రికార్డులు బద్దలు కొట్టే సినిమా పెద్ద అవుతుందని సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నా. కానీ బుచ్చిబాబు నా ఆశల మీద నీళ్లు పోసాడు. సో రామ్ చరణ్ వాడుకోవడం బుచ్చిబాబుకి రాలేదు. మీడియం రేంజ్ హీరోలతో చేసుకోవచ్చేమో కానీ ఒక స్టార్ హీరోని పెట్టి ఇలాంటి స్క్రిప్ట్ అంటే సాహసమని చెప్పాలి. ఓవరాల్గా చూసుకుంటే పెద్ద నాకు నచ్చలేదు, యావరేజ్ ఫిల్మ్. అంటే ఏ ఓన్లీ మీకు ఆ కాల్ అనే సంఘటన తప్ప మిగతా అన్ని బాగానే ఉన్నాయి. సో మన ఇది జాహ్నవి కపూర్ గ్లామర్గా అయితే కుర్రోళ్ళకి నైట్ కళ్ళకు వచ్చింది. సో పిచ్చికి ఎంజాయ్ చేస్తారు అమ్మాయి పెర్ఫార్మెన్స్. అప్పలసూరు కూడా బాగా చేశాడు. ఓవరాల్గా పెద్ద సినిమా నాకు ఒక యావరేజ్ ఫిలిం. నేనైతే 2 ఇస్తా రేటింగ్. సినిమాకి వెళ్ళామంటే కంటెంట్ బట్టి ఇలాంటి సినిమా మళ్ళీ లైఫ్ లో తీసుకోవడం అన్నట్టు సినిమా అయితే చాలా అన్న. మాదైతే అమలాపురం అన్న. సినిమా చూడడం కోసం ప్రత్యేకించి సినిమా కోసం వచ్చాం. సినిమా అయితే మొత్తం మరీ చెప్పను అసలు. సినీ ఇండస్ట్రీ సెలెక్ట్ చేసి అంత గొప్ప సినిమా ఏదంటే పెద్ద అని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ రామ్ చరణ్ లైవ్ లో చెప్పాడు. సినిమాకి అయితే ఖచ్చితంగా ప్రాణం పెట్టాడు రామ్ చరణ్ అయితే మొత్తం ఖచ్చితంగా. యాక్టింగ్ అయితే వేరే లేదు. యాక్టింగ్ అయితే సూపర్ అన్న. ఈ మూవీ పక్కా 200 crores వన్ డే 200 crores కలెక్షన్ మాత్రం మామూలు కదన్న. ఓకే, ఇప్పుడు స్టెప్ వేస్తారు మీరు. బాగుంది. ఏం నచ్చింది సినిమా మొత్తం అంటే? సార్ మీకు ఎలా అనిపించిందండి పెద్ద? ఇది సినిమా కాదు, జీవితం. జీవితం అంటే పోరాటం అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. నిజంగా ఈ సినిమా ప్రతి ఒక్క యువకుడు కూడా చూడాలి. ఎందుకంటే జీవితంలో మనం అనుకున్నది సాధించాలి, మనం అనుకున్నది సంపాదించాలి అంటే మనం ఎంత ఎఫెక్ట్ పెట్టి పనిచేయాలనేటటువంటి ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. నిజంగా దేశానికే సందేశం ఇచ్చేటటువంటి ఇలాంటి సినిమాలు కదా రావాలా. ఇంత గొప్ప సినిమా తీసినటువంటి
మన బుచ్చిబాబు గారికి నిజంగా థ్యాంక్ చెప్పాలండి. మన దేశం తరపున థ్యాంక్ చెప్పాలా. ఎందుకంటే క్రీడారంగం గురించి కానీ, ఒక సోషల్ అవేర్నెస్ గురించి కానీ, ఒక స్ఫూర్తి గురించి కానీ ఈ సినిమాలో లేని అంశమే లేదు. ఎంత అద్భుతంగా తీశారండి సినిమా. నిజంగా ఈ గుర్తింపు కోసం, మన గుర్తింపు కోసం ఎప్పుడు కూడా మనం పోరాడుతూ ఉంటాం. నాకు గుర్తింపు కావాలా, నాకు గుర్తింపు కావాలని. గ్రామానికి, దేశానికి కూడా గుర్తింపు తేవాలని ప్రతి ఒక్క యువకుడు కూడా ఈ సినిమా చూసిన తర్వాత అనుకుంటాడు. మనం గుర్తించబడితే కాదు, మనతో పాటు మన గ్రామం, మన ఊరు, మన జిల్లా, మన రాష్ట్రం, మన దేశం కూడా గుర్తించే విధంగా ఉంది సినిమా. అంత అద్భుతమైన సినిమా తీసిన రామ్ చరణ్ గారికి, బుచ్చిబాబు గారికి, ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా, అందరికీ కూడా నిజంగా మంచి పేరు తీసుకొచ్చే సినిమా, మంచి సినిమా. ఇలాంటి సినిమాలు చూడండి. ఏవో సినిమాల గురించి చెప్తూ ఉంటారు, ఎక్కడెక్కడో ఏ సినిమాలు మావాడు మాస్ అంటే, మావాడు క్లాస్ అంటే, ఇలాంటి ఎన్నో డైలాగులు చెప్తూ ఉంటారు. కానీ స్ఫూర్తినిచ్చేసేటటువంటి సినిమా, యువతకి ఆదర్శంగా నిలిచే సినిమా పెద్ద సినిమా. ఇలాంటి పెద్ద సినిమాను చూపించండి, చూడండి, ఆదరించండి. ఇది కదా సినిమా అంటే, ఇది కదా జీవితం అంటే, ఇది కదా పోరాటం అంటే అన్నట్టుగా ఉంది సినిమా. చాలా చాలా థ్యాంక్స్ బుచ్చిబాబు గారు. హ్యాట్స్ ఆఫ్. మిమ్మల్ని ఏదో అనుకున్నాను కానీ ఈ సినిమాతో మీరు పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యారు. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. బాబు గారి ఖాతాలో మళ్ళీ ఒక హిట్ పడింది. టోటల్ గా ఎలా అనిపించింది అసలు? స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, ఆ స్టోరీ కానీ. రామ్ చరణ్ గారి యాక్టింగ్ చాలా ఎక్సలెంట్, సూపర్ గా ఉంది. సాంగ్స్ గుడ్, బాగున్నాయి. రామ్ చరణ్ గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. ఓకే, చాలా మంది ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంది అంటున్నారు. ఏమండి, ఎవరి పర్ఫెక్షన్ వాళ్ళది ఉంటది, కానీ సినిమా ఓవరాల్ గా అయితే సూపర్ గా ఉంది. స్పోర్ట్స్ పరంగా చాలా ఇన్స్పైరింగ్ మూవీ. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.